ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఇందులో మీరు నక్షత్రాలు అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ నక్షత్రాలు అంటే రాశి రీత్యా తీసుకుంటే అది 18 పాయింట్లు చూసుకుంటారు. 18 పాయింట్లే కాకుండా మిగతా అంశాలు ఏమిటనేది కూడా చెప్తాను నేను. అయితే ఇక్కడ మీకు సప్తమ స్థానాధిపతి ఎవరవుతారు అంటే, వివాహాన్ని ఇచ్చే గ్రహం బేసిక్ లెవెల్లో ఎవరవుతారు అని చెప్పి తీసుకుంటే శని భగవానుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అంటే శనిశ్వరుడు అంటారు. శనిశ్వరుడు. ఈ శని స్థితి ఎలా ఉందో చూసుకోవాలి, లగ్నాధిపతి స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. అంటే లగ్నాధిపతి చంద్రుడు, మీ సప్తమాధిపతి శని భగవానుడు. అయితే ఈ శని యొక్క స్థితి మీకు గనక మీ జన్మజాతకంలో బాగుంది అనుకోండి, ఎర్లీగా వివాహం అవుతుంది. అలా కాకుండా బాగాలేదనుకోండి, లేట్ మ్యారేజ్. ఎందుకంటే సహజంగానే శని భగవానుడు లేట్ మ్యారేజ్ కారకుడు. బాగోపోతే అందరికీ కాదండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియకేమనుకుంటారంటే, సప్తమంలో శని ఉంటే లేట్ మ్యారేజ్ అనుకుంటారు. అన్ని లగ్నాలకు అలా అవ్వదు కూడా. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలంటే, నాది మకర లగ్నం, నాకు సప్తమంలో శని ఉన్నాడు, 26 అయితే వివాహం అయింది. అలా అని శని ఉన్నాడు కదా అనుకుంటే ఎట్లా? కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుభులు కనుక అయితే ఆ లగ్నాలకంటే, ఏది వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి సప్తమంలో శని ఉన్న మంచిదే. ఇంకా ఎందుకంటే ప్రతి గ్రహము కూడా తను ఏ లగ్నం అయితే అయిందో ఆ లగ్నాన్ని బట్టి, అది ఉన్న కారకత్వాన్ని బట్టి ఇస్తుంది రిజల్ట్. అలా అని మీరు ఎంతసేపు అంటే పూర్తిగా శాస్త్రం తెలుసుకోకుండా సప్తమంలో శని ఉన్నాడు, వివాహ జీవితం బాగోదేమో అనుకోవడం, కుజుడు ఉన్నాడు బాగోదేమో అనుకోవడం చేయకూడదు. ఇప్పుడు ఈ లగ్నానికి, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు కర్కాటక లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. సప్తమంలో కుజుడు ఉంటే కుజదోషం కింద వర్తించదు. కుజదోషం వర్తించవు కూడా కొన్ని లగ్నాలకి. వేటికండి అవి అంటే, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలకి. ఈ లగ్నానికి సప్తమంలో కుజుడు ఉన్నా మీరు కుజదోషం అని తీసుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే శుభుడు పంచమ దశమాధిపతి, రైట్. అయితే ఇక్కడ శని యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది మీ యొక్క వివాహ సంబంధించిన విషయాన్ని, బలాన్ని చెప్తుంది. ఎన్ని సంబంధాలు చూసినా నాకు కుదరట్లేదంటే మీ శని భగవానుడి యొక్క బలం సరిగ్గా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? బలాన్ని పెంచుకోవాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, శని భగవానుడి దగ్గర అంటే శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయడము, చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. అలాగే వివాహం తర్వాత ఉండే జీవితం, కొంతమందికి వివాహం అవుతుంది ఇన్ టైంకే, కానీ తర్వాత లైఫ్ బాగోదు. ఎందుకు అంటే 12వ స్థానాధిపతి పాడవుతాడు. అంటే బుధగ్రహం ఎలా ఉంది, ఈ 12వ స్థానం బుధుడికే కాకుండా బుధగ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది పర్సనల్ చార్ట్లో. బట్ బేసిక్గా మాత్రం బుధుడే తీసుకోవాలి. అధిపతి ఆయన కదా, 12వ స్థానాధిపతి కదా. అప్పుడు ఆ 12వ స్థానాధిపతి బాగోలేడు అనుకోండి, కర్కాటక లగ్నం వాళ్ళకి కమ్యూనికేషన్స్ విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఒక మాట మీరు ఒక మాట అంటే అవతల వాళ్ళు మరో మాట అంటుంటారు.
అరే ఏమిటి బాధ అనిపిస్తూ ఉంటుంది. అందుకని బుధుడిని తీసుకోవాలి. ఇప్పుడు నిజంగానే కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కర్కాటక లగ్నంలో జన్మించాము జీవిత భాగస్వామితో, అప్పుడు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ పెసలు దానంగా ఇవ్వడం కానీ చేస్తుండాలి. అదేవిధంగా కర్కాటకం వారికి రాజయోగ కారకుడు పంచమ దశమాధిపతి అయిన కుజుడు యొక్క స్థితి సంతానం విషయంలో చూసుకోవాలి అని చెప్తుంది శాస్త్రం. అంటే ఎందుకు చూసుకోవాలండి కుజుడు యొక్క స్థితి అంటే మీ యొక్క మీ యొక్క జన్మజాతకంలో పంచమాధిపతి అయిన కుజుడు మీరు చేసుకోబోయే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వాళ్ళ యొక్క లగ్నం నుంచి పంచమాధిపతి అయినటువంటి గ్రహం మిత్రులయ్యారా లేదా, బాగున్నారా లేదా, కనెక్టివిటీ ఉందా లేదా, పంచమాధిపతులు కనెక్ట్ అవ్వకపోయినా పంచమాన్ని కలిగించే మరో గ్రహం కనెక్టివిటీ ఉంటే కాస్త త్వరగా సంతానం కలగడం కానీ, అదేవిధంగా ఇండివిజువల్గా అసలు జన్మజాతకంలో సంతాన బలం ఎంత ఉంది, లగ్న బలం ఎంత ఉంది, సప్తమ బలం ఎంత ఉంది, కుటుంబ స్థానం ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఈ కుటుంబాధిపతి లగ్నాధిపతి అంటే మీ కుటుంబాధిపతి ఎవరు అవుతారు, రవి అవుతాడు కర్కాటక లగ్నానికి. కాబట్టి రవి యొక్క స్థితి ఎలా ఉంది, మీ రవి మీరు వివాహం చేసుకోబోయేటువంటి ఆ యొక్క అమ్మాయి యొక్క ద్వితీయాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అయితే మీకు ఎన్ని సంబంధాలు చూసినా వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది శని చంద్ర కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీంతోపాటు రోజు ఒక 40 నిమిషాలు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి. వివాహం అయింది కానీ బాగుండట్లేదు అనుకునేటువంటి వారు సింపుల్గా ఇక్కడ అమ్మవారి నామాన్ని రెగ్యులర్గా శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే రోజు 40 నిమిషాలు మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను మీకు ఆఖరిలో ఇంకేవేవి చూసుకోవాలో చెప్తానన్నాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతి మిత్రులు అయ్యారులేదు చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట. అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చైర్ బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చైర్ మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుందని నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, అబ్బా మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటబెట్టి నేను ఆనందింపజేసేలా చేస్తాను. అంటే ఏంటి, శుక్రకుజులు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది. ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కు కారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడు అయిన బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు.
కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు. అర్థం కాదయ్య బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ వీటికి కూడా బాగుందనుకోండి, వీళ్ళిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలికి ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికీ శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు, కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది, రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి, మోక్ష సంబంధంగా అంటే ఏంటి, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది, ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి. ఈ రకంగా చూడాలి. కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయా లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను. ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.